हरिः ओम् మందారమకరందమధుల్యమునదేలు మధుపంబువోవునే మదనమూలకు నిర్మల మందాకిని వీచికలతూ గురయంచ సనునెతరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనిహారములకు అంబుజోదరు దివ్యపదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబు చరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల జలధరుదేహు అజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు గురుకుండల ప్రభాయుత కుంతలలాటు వైడూర్యమణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచి జాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగే వసుదేవుడుత్సహించి నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చల్వల మనధనంబు తెచ్చెనో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అంగజునైన జూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పుంబుదూపులకు నగ్గము శేషలవంగలొంగనారంగములారా మీ కడకు రాడు గదమ్మ చూపరే కురిసెన్ పువ్వుల వానలు మొరసెందుందుబులు మింట ముదితల్దారున్ సరసన్ గంధర్వపతుల్ వరుసను హరిపాడిరపుడు వసుధాదీశా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు పూర్వకాలం తను చేసినటువంటి సృష్టిని అంతటినీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ పూర్వం ఎలాగైతే సృష్టి చేయబడిందో అటువంటి సృష్టిని ఆయన చేయడానికి ప్రారంభించినటువంటి మొట్టమొదటి దాంట్లో అంధతామిశ్రం, తామిశ్రం, మోహం, మహామోహం, తమస్సు అనేటువంటి 5 రకాలైనటువంటి అజ్ఞాన ప్రవృత్తులు ఆయన మనసులోకి రావడంతో అప్పుడు ఆయన ఏమిటి దేహం ఇలా ఉంది అని చెప్పి ఆ దేహాన్ని వదిలేసిన తరువాత ఆయన మళ్ళీ ఇంకొక దేహాన్ని ధరించేటప్పటికీ ఆ దేహంలో నుంచి యక్షరాక్షసులు వచ్చారు. ఆ యక్షరాక్షసులు వచ్చి వాళ్ళు ఈయన తినేయడానికి ప్రారంభించేటువంటి సందర్భంలో ఆయన మళ్ళీ సాత్విక స్వరూపమైనటువంటి దేహాన్ని ధరించి దానిలో నుంచి దేవతల్ని పుట్టించారు. అంటే ప్రతిసారి కూడా ఆ దేహాన్ని ఆయన వదిలేసి కొత్త సృష్టి కోసం మరొక దేహాన్ని ధరిస్తూ ఉన్నాడు అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇది అయిన తర్వాత భోగలాలసులైనటువంటి అసురులు పుట్టుకొచ్చారయ్యా. ఆ అసురులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మైథునం క్రియ అంటే పూర్తిగా అనుభవించాలి అనేటువంటి మనోప్రవృత్తి కలిగినటువంటి అసురులు పుట్టుకొచ్చారు. అసు అంటే అర్థం ఏంటంటే అసు అంటే ప్రాణములను, రా అంటే హరించేటువంటిది. అంటే ప్రాణములు అంటే అన్ని జీవరాశుల శరీరాల్లో ఉండేటువంటి ఆ జీవశక్తి, ఆ ప్రాణశక్తి ఏమవుతుంది అంటే అది హరించబడుతూ ఉంటుంది. అంటే ఏమిటవుతుంది, మనం అలా పెరుగుతున్న కొద్దీ మనలో ఉండేటువంటి ప్రాణం ఇచ్చేటువంటి శక్తి ఈ బయలాజికల్ సిస్టమ్స్లో హరించబడుతూ ఉంటుంది. నెమ్మదిగా పడిపోతూ ఉండి ముసలితనం వచ్చేటప్పటికి ఇంకా ఏమీ శక్తి లేనటువంటి స్థితిలోకి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాణశక్తి దేని ద్వారా హరించబడుతూ ఉంటుంది అంటే భోగల అలసత్వం వల్ల హరించబడుతూ ఉంటుంది. అందువల్ల ప్రతిదీ అనుభవించాలి అనేటువంటి ఆ మనస్తత్వాన్ని అసుర మనస్తత్వం ఉంటారు. వాళ్ళు ఆయన మీద
పడిపోతూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఆయన పరమాత్మ దగ్గరికి వెళ్ళి పాహిమాం పాహిమాం అని చెప్పి అన్న తర్వాత అప్పుడు పరమాత్మ ఏం చేశాడంటే నీ దేహాన్ని ఇది వదిలేసాయి, ఏ అసురులనైతే సృష్టించేవో ఆ దేహాన్ని నువ్వు వదిలేసాయి, అది కలుషితం అయిపోయింది అని చెప్పగానే బ్రహ్మగారు ఆ దేహాన్ని కూడా ఆయన వదిలేశాడు. వదిలేసిన తరువాత సృష్టి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 29, 30, 31 శ్లోకాల్లో మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నట్టుగా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి నైమిసారణ్యంలో సూత మహానుభావుడు సౌనికాది మహర్షులకి ఆయన చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు పుట్టేటువంటిది ఏమిటి అంటే ఈ తమస్సులో నుంచి పుట్టినటువంటిది రాత్రి, దేవతల్లోంచి పుట్టినటువంటిది పగలు. ఇప్పుడు రాత్రి పగలు మధ్యలో సంధ్యాకాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ సంధ్యకు సంబంధించినటువంటిది బ్రహ్మగారి యొక్క దేహంలో నుంచి వచ్చింది అని చెప్తూ ఆ సంధ్యాస్వరూపం ఎలా ఉన్నది అంటే త్వాం కోణచ్చరణాంభోజాం మదవింవలలోచనాం కాంచీకలాప విలసద్దుకూలచ్ఛన్నరోధసం అన్యోన్యశ్లేషయోత్తుంగ నిరంతరపయోధరాం సునాసాం సుద్విజాం స్నిగ్ధహాసలీలావలోకనాం గూహంతీం వ్రీడయాత్మానం నీలాలకవరూధినీం ఉపలభ్యాసురాధర్మ సర్వే సమ్ముహుస్త్రియం అని 3 శ్లోకాలలో సంధ్యాదేవి యొక్క వర్ణన చేసింది. ఈ సంధ్యకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు మనకి వేదాల్లో కనిపిస్తాయి. ఈ సంధ్యకి మానవ జీవితంలో కానీ ఈ సృష్టిలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఒకటి ఈ సంధ్యాకాలానికి ఉన్నది. సరే, దాని సంగతి ముందు చూసే ముందు ఆ సంధ్య ఎలా ఉంది, ఆ సంధ్యాకాలానికి ఒక రూపం ఇస్తే ఆ రూపం ఎంత అందంగా ఉంటుందో ఎంత మనోహరంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని పోయిటికల్గా అంటే కవిత్వపరంగా వ్యాస మహర్షి ఆ బ్రహ్మదేవుడు సృష్టిలో పుట్టినటువంటి సంధ్యను వర్ణిస్తున్నారు. త్వాం కోణచ్చరణాంభోజాం కొణక్ అనేటువంటి శబ్దం చేసేటువంటి కాలి అందెలతో మద వివలలోచన మత్తెక్కినటువంటి విహ్వలం అటు ఇటు కదిలేటువంటి లోచనం కళ్ళతోనూ కాంచీ కలాప విలసత్ దుకూల ఛన్నరోధసాం తర్వాత మొలనూలులు కట్టబడినటువంటి నడ్డికి కట్టుకున్నటువంటి ప్రకాశించేటువంటి చీరకట్టుతో ఉండేటువంటి నడుము కలిగినటువంటిది. తరువాత అన్యోన్య శ్లేషయ ఒక దానిని ఒకటి కౌగలించుకున్నట్టుగా అంత దగ్గరగా ఒత్తుకుపోయినటువంటి అన్యోన్య శ్లేష అంటే కౌగులింది ఒకదాని కూడా దగ్గరగా అతుక్కునేటువంటి విధంగా ఒత్తుకునేటువంటి ఉత్తంగ నిరంతర పయోధరం చాలా ఎత్తుగా ఉండేటువంటి అంతరము లేనటువంటి స్థనాలు, ఆ 2 స్థనాలకి మధ్యలో కూడా ఏమీ ఖాళీ లేకుండా ఒకదానికొకటి ఒత్తుకునేటువంటి స్థనములు కలిగినటువంటిది. సునాసాం చక్కనైనటువంటి ముక్కుతో, సుద్విజాం ద్విజం అంటే పళ్ళ వరుసలు, 2 పళ్ళ వరుసలు కూడా చాలా అందంగా ఉండేటువంటివి. స్నిగ్ధహాస లీలా అవలోకనం, స్నిగ్ధహాస లీలా అవలోకనం ప్రేమతో నిండినటువంటి స్నిగ్ధహాస, ప్రేమతో, స్నిగ్ధం అంటే బాగా ప్రేమతో ఆర్ద్రతతో ఉండేటువంటి హాస నవ్వుతో కూడుకున్నటువంటి లీల చాలా విలాసవంతమైనటువంటి అవలోకనం చూపులు కలిగినటువంటిది. అటువంటిది ఆత్మానం వ్రీడయ అటువంటి అందగత్తె వ్రీడయ సిగ్గుపడుతూ ఆత్మానం తనని తాను గూహంతీం కప్పుకుందిట. ఆ చీరతో అంత అందాన్ని అంతటినీ కూడా కప్పుకుంటేనే అందం యొక్క విశేషం తెలుస్తుంది. కాబట్టి అలా కప్పుకున్నటువంటి నీలాలకవరూధిని, నీలం అంటే నల్లనైనటువంటి దట్టంగా ఉండేటువంటి వరూధిని కురులు, ఆ జుట్టు అంతా కూడా అంత నల్లగా ఒత్తుగా చాలా పొడవుగా ఉండేటువంటి ఆ స్త్రీని ఉపలభ్య అలాగ దగ్గరగా లభించినటువంటి ఆ స్త్రీని చూసి సర్వే
అసురాహ సమ్ముహు. వెంటనే ఈ అసురులు రెడీగా ఉన్నారుగా, వీళ్ళందరూ కూడా అటువంటి మహత్తరమైనటువంటి సౌందర్యంతో ఉండేటువంటి ఆ స్త్రీని చూసి వీళ్ళు మహామోహంలో పడిపోయారు. పడిపోయిన తరువాత ఏం జరిగింది అంటే, అప్పుడు వాళ్ళు ఆ సంధ్యాస్వరూపాన్ని చూసి, ఆ స్త్రీ స్వరూపంలో ఉండేటువంటి సంధ్యను చూసి, అహో రూపమహో ధైర్యమహో అస్యా నవం వయః మధ్యే కామయామానామ కామే విసర్పతి. వీళ్ళ మనసంతా కూడా కోరికతో అనుభవించాలి అనేటువంటి లక్షణాలతో ఈ అసురులు ఉన్నారుగా. ఇలా ఉండేటువంటి ఆ అసురుల యొక్క స్థితికి ఏమైపోయిందంటే, అప్పుడు ఈ స్త్రీ ఉందే, ఈ మహత్తరమైనటువంటి సౌందర్య తేజోరాశిలా వచ్చేటువంటి ఆ స్త్రీ మాత్రం కామయామానాం అకామేవ, వీళ్ళందరికీ కోరికతో అనుభవించేయాలి అనేటువంటి కోరికతో వీళ్ళు సతమతమైపోతూ మోహంలో పడిపోయి ఆవిడ మీద పడిపోదాము అనుకునేటువంటి స్థితిలో వీళ్ళందరూ ఉంటే, ఏ మాత్రము కోరిక లేకుండా, ఏ మాత్రము కామ ప్రవృత్తి లేకుండా ఆ సంధ్యాస్వరూపమైనటువంటి ఆ స్త్రీ విసర్పతి మామూలుగా అక్కడ ఉండేటువంటి ఆ గార్డెన్లోనూ అక్కడ కూడా ఆడుతోందిట. చూస్తూ అలాగా ఏమాత్రము తనకు కోరిక లేకుండా, ఏమాత్రము చలించకుండా, చలించే వాళ్ళ మధ్యలో, కామంతో మోహంతో మునిగిపోయినటువంటి వాళ్ళ మధ్యలో ఏ విధమైనటువంటి కామస్పర్శ లేనటువంటి ఆ స్త్రీ అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చూసి, అహో రూపమహోహ, అహో రూపం యా, ఎంత అందంగా ఉంది, అహో ధైర్యం, ఆహా ఎంత ధైర్యంగా ఉంది. తర్వాత అహో అస్యా నవం వయః, అబ్బా ఎంత కొత్తగా మిసమిసలాడిపోతూ ఉండేటువంటి వయస్సుతో అహో ఇంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది అని చెప్పి ఈ అసురులు ఆ స్త్రీ స్వరూపాన్ని చూసి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. పోయిన తరువాత ఇప్పుడు అసలు ఆ స్త్రీ ఎవరు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. వితర్కయంతో బహుధా తాం సంధ్యాం ప్రమదాకృతిం అభిసంభావ్య విశ్రంభాత్ పర్యపృచ్ఛన్ కుమేధసః. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరంటే, వితర్కయంతో, వాళ్ళు వితర్కయంతో ఇదేదో భోగించడానికి వచ్చినటువంటి ఆ స్థితి ఈ విధంగా ఉంది, భోగించాలి అనుభవించాలి అనుకునేటువంటి ఊహలతో ఉన్నటువంటి ఈ వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ కూడా బహుధా వితర్కయంతః, వాళ్ళు ఎలాగ మనం భోగించాలి ఈ స్త్రీని అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి కుమేధసః, దుష్టబుద్ధి కలిగినటువంటి అసురులందరూ కూడా ప్రమదాకృతిం, స్త్రీ రూపం కలిగి ఉన్నటువంటి తాం సంధ్యాం, ఆ సంధ్యాకాలం గురించి బహుధా ఈ విధంగా వాళ్ళు దుష్టబుద్ధితో వాళ్ళ మనసంతా నిండిపోయి ఏ విధంగా అనుభవించాలి అనుకున్నారు. ఇప్పుడు చెప్పారండి ఏమిటి అంటే, బహుధాం తాం సంధ్యాం, ఆ సంధ్యాకాలమే ఒక స్త్రీ రూపంలాగా పరమాద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల కాలానికి ఒక ఆకృతిని ఇచ్చి చెప్పడం మామూలుగా కవిత్వం అలా చెప్తూ ఉంటారు. ఏ విధంగా అంటే, కవులందరూ కూడా ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ని, ఒక సిద్ధాంతాన్ని చెప్పాలి అంటే అవి మామూలుగా చెప్తే అర్థం అవ్వదు కాబట్టి దానికి ఒక ఆకారాన్ని ఇస్తే మనకి మనసుకి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా మనకి సైంటిఫిక్ ఫిక్షన్ స్టోరీస్లో కూడా ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి ఈ వేదంలో ఉండేటువంటిది ఏమిటంటే, వేదంలో ఎలా చెప్పబడుతూ ఉంటుందంటే గుర్తుల కింద, సంకేతాల కింద చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అంటే సంధ్యాకాల స్వరూపము. అప్పుడు వీళ్ళు ఆ సంధ్యాస్వరూపాన్ని చూసి ఏమన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పే ముందు అసలు సంధ్య అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, సంధ్య సమ్యక్ ధ్యాయంత్యస్యాం ఇది సంధ్య. ధ్యై సంధ్యాలో ధ్యా అనేటువంటిది ఉంది కదా, ధ్యాయ్ అంటే చింతాయాం,
ఆ కాలంలో అంటే ఆ టైములో ఆ సంధ్యాకాలంలో దీని యందు ఆ కాలమునందు ధ్యానము చెయ్యడానికి అనుకూలమైనటువంటి కాలం అది. సమ్యక్ ధ్యాయంత, సమ్యక్ చాలా బాగుగా. అప్పటికేమవుతుందంటే ఆ సంధ్యాకాలంలో మనసంతా కూడా సెటిల్ అయిపోయి ధ్యానం చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ఆ స్వరూపం వస్తుంది. అప్పుడు ఆ సంధ్యాకాలాన్ని భోగించాలి, ఆ సంధ్యని అనుభవించాలి. అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక చల్లటి గాలి వేస్తుంది అనుకోండి, మంచి వెన్నెల ఉంది, చల్లగా గాలి వేస్తుంది. అప్పుడు ఆ వెన్నెల ఉండేటువంటి సమయంలో చల్లనటువంటి గాలి వస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ కాలాన్ని, ఆ సంధ్యని, ఆ టైములో అప్పుడు మనం ఏం చేస్తున్నారండి అంటే, అబ్బా ఈ వెన్నెల్ని ఎంజాయ్ చేస్తున్నామండి, అనుభవిస్తున్నామండి అంటారు. అక్కడ మీరు అనుభవిస్తున్నటువంటిది ఏమిటి? ఆ కాలాన్ని. అదేవిధంగా ప్రాతకాలం పొద్దున్న అనేటప్పటికి ఏమవుతుంది? చక్కగా మంచి అలాగా స్లోగా బంగారు రంగుతో ఉండేటువంటి ప్రభాతం అవుతుంది. అయ్యేటప్పుడు పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి. ఒకసారి బయటకు వచ్చి చూసేటప్పటికి మంచు బిందువులు అవి పడుతూ ఉంటాయి. అప్పుడు అటువంటి టైంలో మీరు ఏం చేస్తున్నారంటే, అబ్బా మార్నింగ్ ఎంత బాగుందండి, హాయిగా ఉంది మనసుని, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ అంటూ ఉంటాను చూసారా, అదన్నమాట. ఆ కాలానికి ఆ గుణం ఉంది కాబట్టి ఈ అసురులందరూ కూడా వాళ్ళ మనస్తత్వం ఏమిటి? అనుభవించాలి అనేటువంటిది. అంటే ఏమిటి? కామంతో పుట్టినటువంటి అనుభవించాలి అని. ఆ అనుభవంలో వాళ్ళు ఏంటంటే కాలాన్ని అనుభవిస్తారు, మ్యాటర్ని అనుభవిస్తారు, స్త్రీలను అనుభవిస్తారు, పదార్థాలను అనుభవిస్తూ ఉంటారు. అనుభవించడం అనేటువంటి ఆ గుణమును ఈ అసురులు అంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఆ సంధ్యకి ఏమిటంటే ఆ టైంలో వాళ్ళకి ఆ సంధ్యా టైములో బాగా ధ్యానం చేసుకోవాలి, ప్రశాంతంగా ఉంది మనసు అనేటువంటి ఫీలింగ్ ఇచ్చేటువంటిది కాబట్టి సమ్యక్ ధ్యాయంత్యాస్ ఇది సంధ్య. తరువాత ఇక రెండో డెఫినేషన్ ఏమిటంటే సంధీయతే అహోరాత్రాభ్యాం ఇతివా సంధ్యా. సంధీయతే, సంధి కలపడం అనమాట, రెండింటినీ కలపడం. ఏ రెండింటినీ కలుపుతుంది? అహోరాత్రి. అహో అంటే పగలు, రాత్రిని కూడా సంధించేటువంటిది. అప్పుడు సంధ్యాకాలంలో ఏమవుతుంది? పగలు ఉండదు, సూర్యుడు ఇదైపోతాడు, చంద్రుడు ఇంకా రాడు. ఈ మధ్యలో ఉండేటువంటి ట్రాన్సిషన్ జోన్ అంటారు, అట్నుంచి ఇటు మారేటువంటి ఆ మధ్యకాలం ఉన్నదే దాన్ని అహోరాత్రాభ్యాం ఇది సంధ్య. ఆ రెండింటిని సంధింపజేసేటువంటి ఆ కాలాన్ని సంధ్య అంటారు. అటువంటి సంధ్యాస్వరూపాన్ని చూసి వీళ్ళందరూ కూడా విశ్రంభాత్ పర్యపృచ్ఛన్ కుమేధస. అప్పుడు విశ్రంభాత్ అంటే చాలా చనువుగా వెళ్ళిపోయి, స్త్రీ కనిపించిన వెంటనే చూడండి ప్రతి మొగాడికి కూడా ఏమైపోతుంది, ఒక ఉత్సాహం వచ్చేసేసి ఏదో మీరు ఎక్కడ ఉంటారండి, ఏమిటండి, అబ్బా మీరు చాలా అందంగా ఉన్నారండి, అదండి ఇదండి అని చెప్పి వెకిలి వేషాలు వేస్తూ ఉండేటువంటి విధంగా ఏం చేశారంటే పర్యపృచ్ఛన్ ప్రశ్నించారట. వాళ్ళు ఎలా ప్రశ్నించారంటే, కాశీ కశ్యాసి రంభోరుకో వార్ధస్తేత్ర భమిని రూపద్రవిణపణ్యేన దుర్భగాన్నో విబాధసే. రంభోరు ఓ సుందరి అంటే రంభాలంటే అరటి చెట్లు లాంటి ఊరులు కలిగినటువంటి తొడలు కలిగినటువంటి దాన. క అసి నీవెవరివి, కశ్య అసి నువ్వెవరిదానివి, టు హూమ్ యూ బిలాంగ్. తర్వాత అత్ర అటువంటి నీవు ఇక్కడ, తే నీకు దేనికోసం అని చెప్పి, కహవా అర్ధ ఇక్కడ తిరుగుతూ ఉన్నావు, నీకేం ప్రయోజనం ఉంది ఇక్కడ నువ్వు ఇలా తిరుగుతూ ఉండేటువంటి దానివి, భామిని ఓ భామామణి. తరువాత రూపద్రవిణపణ్యేన నీ రూపం, నీ లావణ్యం, నీ అందం, నీ యొక్క ఆ అద్భుతమైనటువంటి మనస్సుని మోహపరిచేటువంటి ఈ వస్తువులతో, అంటే అందమైనటువంటి నీ శరీరంతో, అందమైనటువంటి నీ నవ్వులతో, అందమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి నీ దృక్కులున్నాయే, నీ చూపులున్నాయే, ఇవే అమూల్యమైనటువంటి వస్తువులు. అటువంటి అమూల్యమైనటువంటి వస్తువులతో నువ్వు ఇక్కడ ఆడుతూ ఉన్నావు. దుర్భగాన్ మేమేమో అభాగ్యులము, కాబట్టి నీ రూపాన్ని చూసేటప్పటికీ నహ విబాధసే మాకు చాలా బాధ వచ్చేస్తుంది అన్నాడు. అంటే ఏమిటి? నీ దగ్గర ఉండేటువంటి సంపద ఇదంతా,
ఈ సంపదని చూడగానే దుర్భాగ్యులం, మా దగ్గర ఆ భాగ్యం లేదు, కాబట్టి మేము చాలా బాధపడిపోతూ ఉన్నాము అని చెప్పి వాళ్ళు ఆ అసురులు ఆ విధంగా ఆవిడతో మాట్లాడారు. యావాకాచిత్వమబలే దిష్ట్యా సందర్శనం తవ ఉస్సునోషి క్షమాణానాం కందుక క్రీడయా మనః. అబలే, ఓ అబల, త్వం నీవు, యావా కాచిత్ నువ్వు ఎవరి దానివైతే మాకేమిటి, దిష్ట్యా మా భాగ్యవశంచేత, తవ సందర్శనం, తవ నీ యొక్క సందర్శనం కలిగింది మాకు అని అంటూ వాళ్ళు ఇంకా ఏమన్నారంటే, ఈక్షమాణానాం, ఈక్షమాణం అంటే ఈక్షణ చూసేటువంటి వాళ్ళ మనసును నువ్వు కలిచివేస్తూ ఉన్నావు. ఇందులో ఆవిడ ఏం చేస్తుంది అంటే, కందుక క్రీడయా మనః, చేత్తో ఒక బంతిని పైకి ఎగరేసి ఇలా పట్టుకుంటూ ఆడుతోందన్నమాట. ఇలాగ ఆడుతూ ఉండేటువంటి కందుక క్రీడయా, ఒక బాలు పైకి వేసి ఆడుతూ ఉన్నట్టుగా మా మనసులన్నిటినీ కూడా ఇలాగ పైకి ఎగరేసి పట్టుకుంటూ ఉండేటువంటి విధంగా నువ్వు ఆడుకుంటూ ఉన్నావు. అలా చేస్తూ ఉంటే ఉత్సునోషి, మా మనసులన్నీ కూడా కలిచివేయబడుతూ ఉన్నాయి. పైకి వెళ్ళిపోతున్నప్పుడు కాలే మళ్ళీ చేత్తో పట్టుకున్నట్టు అబ్బా వచ్చింది అనుకున్నావు, మళ్ళీ పైకి ఇలాగ బంతి ఆడుతున్నట్టు నువ్వు ఆడుకుంటూ ఉన్నావు అని చెప్పిన తరువాత ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, నైకత్రతే జయతే శాలిన పాద పద్మం ఘ్యంచాముహు కరతలేన పతంగం మధ్యం విషీదతి బృహత్తనభారభీతం శాంతేవ దృష్టిరమలా సుశిఖా సమూహ. శాలిని, ఓ సుందరి, పతత పతంగం, నీ చేత్తో బంతి పట్టుకున్నావు చూసావా, పతత పతంగం, పైకి ఎగురుతున్నటువంటి బంతిని నువ్వు పైకి వేస్తూ, ముహుహు మాటి మాటికి కరతలేన చేత్తో ఘంచ ఇలా పైకేసి మళ్ళీ చేత్తో పైకి టప్పని కొడుతుంది, మళ్ళీ పైకి ఎడుతుంది, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ కొడుతుంది. ఇలాగా కరతలేన అరిచేతితో ఘంత్య కొట్టుతూ ఉన్నప్పుడు నువ్వు పాదపద్మం, నీ పాదపద్మాలు ఏకత్ర నజయతి, ఒక చోట ఉండటం లేదు, ఇలా కొట్టావు అటు పడిగెట్టావు, మళ్ళీ అది ఇలా వస్తే మళ్ళీ ఇలా కొడుతున్నావు. ఇలాగ నువ్వు నీ ఆ పాదాలు అలా కదులుతూ ఉన్నప్పుడు గలంగలా రావాలున్నాయి. నీ చేత్తో బంతిని కొడుతూ ఉంటే మా మనసులతో నువ్వు ఆడుకున్నట్టు కూడా ఉంది. అంతేకాదు అలాగ నువ్వు కదులుతూ ఉన్నప్పుడు బృహస్తన భారభీతిం, ఆ బరువైనటువంటి నీ స్తనాల యొక్క బరువుకి భయపడి నీ నడ్డి ఉందే మధ్యమం విషీదతి, నీ నడ్డంతా కష్టపడుతున్నట్టుంది. అమల స్వచ్ఛమైనటువంటి దృష్టి, నీ చూపు శాంత ఇవ సొలసినట్టుగా ఉంది. సుశిఖా సమూహ, తర్వాత నీ సొలిసినట్టుగా అనిపిస్తోంది, నీ కేశపాసం కూడా చాలా అందంగా ఉంది అని చెప్పి ఈ అసురులు ఆవిడని మాటల్లోకి తీసుకొచ్చి పెట్టారు. అందువల్ల మామూలుగా చూడండి, మామూలుగా లౌకికమైనటువంటి జీవితంలో కూడా ఎవరైనా కాస్త అలంకరించుకున్నటువంటి గృహిణి కానివ్వండి, మామూలుగా ఉండేటువంటి ఆడపిల్లలు కానీ, వాళ్ళని చూసేటప్పటికీ మనసులో కామన కలిగినటువంటి ఈ పురుష సమాజం అంతా కూడా రియాక్ట్ అయిపోయి ఒకళ్ళని తోసుకుంటూ వచ్చేసేసి ఏదో పలకరించాలి, ఏదో మాట్లాడాలి, అర్థం బద్ధం లేనటువంటి మాటలు, ఏవేవో కబుర్లు చెప్పాలి అనేటువంటి తాపత్రయం మనకు అన్ని చోట్ల కనిపిస్తుంది ఉంటుంది. కాబట్టి ఇటువంటి భోగలాలసత్వ స్వరూపమే ఇక్కడ ఈ అసురుల యొక్క స్థితి ఉంది. ఇవి కూడా సమస్తమైనటువంటి మానవులలోను దేవతలలోనూ కూడా ఈ విధమైనటువంటి మానసిక అవస్థ కూడా వచ్చేసింది. అందువల్ల చూడండి, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఆస్పెక్ట్ని కూడా అద్భుతంగా మహర్షులు చూసి ఆ మనస్తత్వాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ఎందుకు కారణము అంటే, ఓహో ఇలాగా మనుషుల యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు ఇలా ఉంటాయి, దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు, దీనంతటికీ కారణమైనటువంటి వాడు పరమాత్మ. ఆ అందంలో కానీ, ఆ సౌందర్యంలో కానీ, ఆ చూపులో కానీ, ఆ నడకలో కానీ, ఆ రాక్షసుల్లో కానీ, యక్షుల్లో కానీ, అన్నిటిలో కూడా అంతర్లీనంగా చైతన్య ప్రకాశంతో ఉండేటువంటి ఆ భగవంతుడు ఆడిస్తున్నటువంటి లీల అని చెప్పి, ఆ ఆడించేటువంటి
వాడి పాదపద్మాల మీద దృష్టి పెట్టడం చెయ్యాలి అని భాగవతం చెప్తోంది. ఇలా చెప్తూ ఉండే డైరెక్ట్గా అలా చెప్పేయచ్చు కదండి, ఇవన్నీ ఎందుకండి అంటే, ఒరే మన మనస్తత్వాలు ఇలా ఉంటాయి, ఇలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అవి నిజం అనుకుని ఆ మోహాల మధ్య స్త్రీ పురుషులు కొట్టుమిట్టులాడిపోతూ ఉండడం అనేటువంటిది కాదు అని ఆ దోషాన్ని ఎత్తి చూపుతూ ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇది అయిన తర్వాత ఇది సాయంతనీం సంధ్యామసురా ప్రమదాయతీం ప్రలోభయంతీం జగృహ్మత్వా మూఢధియస్త్రియం. సాయంకాలం సంధ్య, ఇప్పుడు ఈ సంధ్య అంటే ప్రభాత సంధ్య కాదు, సాయంకాలం సంధ్య ఆ విధమైనటువంటి రూపం దాల్చింది. అంటే ఇప్పుడు ఏమిటనమాట, ఆ స్త్రీ ఎవరన్నమాట, కాలము. వారిని ప్రలోభ పెట్టెను, వాళ్ళని లోభంలో పెట్టేసింది. వీళ్ళేమనుకున్నారంటే నిజంగా ఆవిడ స్త్రీ అనుకుని మోహితులై ఆ అసురులు ఆమెను పట్టుకున్నారట. గట్టిగా వాళ్ళు ఆ సంధ్యాకాలాన్ని వాళ్ళు పట్టుకున్నారట. అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.